నమస్కారం అండి. హై ప్రోటీన్ గోంగూర బిర్యానీ ఎలా చేయాలో ఇవాళ చూసేద్దాం రండి. ఇలా ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది కదా! అయితే ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలన్నీ వేయించి బ్రౌన్ అయ్యాక తీసేయాలి. తర్వాత మన హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు వేసి బాగా కలపాలి. ఇందులో పావు చెంచా పసుపు వేసి బాగా కలిపి టమాటాలు వేగాక గోంగూర తీసుకొని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు దాన్ని ఇలా వదిలేసి సరిపడా ఉప్పేశాక సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సోయా చంక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అరగంట నానబెట్టిన 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బాస్మతి బియ్యానికి 2 కప్పుల వేడి నీళ్లు పోసుకుంటున్నాను. దీని మీద మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్స్ వచ్చే లోపల నేను రైతా తయారు చేసుకున్నాను. ఈ రైతాలో కీరాలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసిన పెరుగులో కలుపుకున్నాను. చాలా సింపుల్ కదా! ఇంతలో సాలడ్ కూడా తయారు చేసుకున్నాను. ఈ సాలడ్‌లో క్యారెట్లు, కీరాలు, ఉల్లిపాయలను తరిగి దీని మీద పెప్పర్ వేసుకున్నాను. ఇదిగోండి మన హై ప్రోటీన్ గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. చూడ్డానికి సూపర్‌గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ముందు నైవేద్యం పెట్టడం అయిపోయాక టేస్ట్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుందండి.